అభిషేక్ శర్మ మన న్యూజిలాండ్తో ఏదైతే ఫస్ట్ T20లో ఉన్నారో మన ఇండియన్ బ్యాటర్స్ ఎవరైతే ఉన్నారో కోత కోసారు. అండ్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఆడిరు అండ్ ఎంత మంచిగా ఆడిరు అండ్ అభిషేక్ శర్మ వన్ సైడ్ బ్యాటింగ్ ఎట్లా టీంని గెలిపించింది అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని కొంచెం లైక్ చేసి జర సపోర్ట్ చేయండి. హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ ఇవ్వండి. అండ్ ఫస్ట్ చెప్పాలంటే శర్మకా బేటా శర్మ అన్నట్టు రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్ చేయడానికి అభిషేక్ శర్మ వచ్చినట్టుంది. ఎందుకంటే అది కామన్ ఫ్యాక్టర్. మీరు చూసుకోండి, ఫస్ట్ ఓవర్లో ఎంత ఫాస్ట్ బౌలర్ అని ఫ్రంట్ ఫుట్కి వచ్చి 6 కొట్టడం అనేది అభిషేక్ శర్మ ట్రేడ్ మార్క్ షాట్. ఎప్పుడన్నా చూసుకోండి మీరు, ప్రతి మ్యాచ్లో ప్రతి ఫస్ట్ ఓవర్లోనే ఇది జరుగుతుంది అనమాట. అండ్ సేమ్ నిన్న కూడా అట్నే జరిగింది. చూడండి, సంజు శాంసన్ ఫెయిల్ అయినా కానీ అక్కడ ఓన్లీ అభిషేక్ శర్మ, ఒకవేళ అది ఫ్లాట్ పిచ్ కూడా కాదు, కంప్లీట్లీ స్లో పిచ్, కంప్లీట్లీ బాల్ ఆగి వస్తుంది. అయినా కానీ ఆ 8 సిక్స్లు కొట్టిండు. 8 సిక్స్లు 35 బాల్స్లో 84 రన్స్ 240 స్ట్రైక్ రేట్స్తోని. అండ్ మీరు అర్థం చేసుకోండి, దాని తర్వాత పవర్ ప్లేలో 2 వికెట్స్ పోయినా మనం 240 స్కోర్ 239 స్కోర్కి 238 స్కోర్కి రీచ్ అయినామనంటే దానికి కారణం అభిషేక్ శర్మనే. వీళ్ళిద్దరు వికెట్లు పడ్డ సూర్యకుమార్ యాదవ్తో క్యాప్టెన్ ఇన్నింగ్స్తో ఒక మాదిరిగా క్యాప్టెన్ ఫామ్లో లేడు కరెక్టే, కానీ ఒక మాదిరిగా ఒక సపోర్ట్, ఒక 30 రన్స్ అనేది T20 ఫార్మాట్లో విచ్ ఇస్ ఎ గుడ్ స్కోర్. ఆ 30 రన్స్ కొట్టి సపోర్ట్ ఇచ్చిండు. అండ్ దాని తర్వాత చూసుకుంటే హార్దిక్ పాండ్యా కూడా మన క్యామియో ఇన్నింగ్స్ ఆడిండు. ఇంకోటి మనం ఈరోజు మాట్లాడుకోవాల్సింది ఇంకో పర్సన్ ఎవరైనా ఉన్నారంటే రింకు సింగ్ నుండి గత 10 నెలల నుండి ఎందుకు బయట పెట్టిర్రు అనే దానికి నిన్న ఆన్సర్ ఆయన చెప్పిండు. ఏమనంటే, నాకు చాలా ప్రెషర్ ఉండే నేను ఆడేటప్పుడు, కానీ అయినా కానీ నేను ఫస్ట్ సింగిల్స్ తీసుకొని దాని తర్వాత బిగ్ షాట్స్కి వెళ్దాం అనుకున్నా. చెప్తున్నా, మన గుండంకుల్ డ్యారీ మిచెల్కి అయితే నిజంగా చెప్తున్నా 21 రన్లు కొట్టిండు. లాస్ట్ ఓవర్లో కోత కోసిండు. మొత్తం 6లు 4లే. ఎక్కడ మనం 180 170 వస్తుంది అని అనుకుంటే దాన్ని సీదా 238కి తీసుకుపోయేసరికి వాళ్ళు కూడా చాలా ప్రెషర్లో పట్టారు. అండ్ వాళ్ళు కూడా చాలా మంచిగా ఆడలేరు అని కాదు, వాళ్ళు కూడా మంచిగా ఆడారు. కానీ మన ఓపెనింగ్ బౌలింగ్ ఏదైతే ఉందో స్పెల్ హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్ నుండి ఆయనకు అలవాటు, నేను ఫస్ట్ ఓవర్ వేస్తే ఫస్ట్ వికెట్ తీస్తాను అదే అని కొట్లాడి మరీ తీసుకుంటాడు ఫస్ట్ ఓవర్లు. చూసుకోండి మీరు, డివాన్ కాన్వేని సెకండ్ బాలే సూపర్ క్యాచ్తోని సంజు శాంసన్ పట్టిండు అండ్ ఆయనని పంపించేసిండు. దాని తర్వాత వాళ్ళకి ఎంబడెంబడే వికెట్లు పడ్డా. గ్లెన్ ఫిలిప్స్ మీరు చూడండి, ఆయన జిమ్ వీడియోలు ఎట్లయితే చేస్తాడో, ఎంత పవర్ ఉంటుందో అంతే పవర్తోని 107 మీటర్స్ 105 మీటర్స్ 6లు కొట్టిండు. అండ్ అప్పటికి కూడా చాలా మంచిగా ఆడిండు కేమియో, కానీ అప్పటికి చాలా భారీగా స్కోర్ పెరిగిపోయింది. రన్ రేట్ కూడా ఎక్కువైపోయేసరికి అక్కడ ఏం చేయడానికి లేదు. ఇంకోటి ఏంది, ఎవరు కూడా అంత నార్మల్గా మార్క్ చాప్మెన్ ఒక్కడితోనే కొంచెం ఏమంటారు మన పార్ట్నర్షిప్ అనేది క్రియేట్ చేసింది. దాని తర్వాత అందరూ ఇట్లా వచ్చిపోయిన వాళ్ళే డ్యారీ మిచెల్ వాళ్ళ ఒక 20-30 రన్స్తోనే ఆడారు. చూసుకుంటే 48 రన్స్తో ఓడిపోయారు. ఇక్కడ చూసుకుంటే నేను ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ T20లో మనకన్నా మించిన టీం అంటే ఈ టీం ఏదైతే ఉందో చాలా డేంజరస్ టీం అన్నట్టు మనకు క్లియర్గా పేపర్ మీద అర్థమైపోతుంది. ఎందుకంటే ఒకరు హిట్ అయినా ఒకరు ఫ్లాప్ అయినా ఇద్దరు హిట్ అయితే చాలు 8 మంది బ్యాట్స్మెన్లు, అట్లుంది టీం. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ అభిషేక్ శర్మ ఆడకపోతే నెక్స్ట్ ఎవరు అనే దాని గురించి మనం క్లియర్గా చూసుకోవాలి. కానీ ఈ సంజు శాంసన్తో కూడా ప్రాబ్లం ఏంటంటే, ఆడిండనుకో నెక్స్ట్ లెవెల్ బ్యాట్స్మెన్ లాగా కనిపిస్తాడు, ఆడలేదనుకో అరే ఏంది ఇంత చెత్త షాట్లు ఆడుతున్నాడు అన్నట్టు క్లియర్గా అనిపిస్తుంది. కానీ తనదైన రోజున పక్క సెంచరీ, ఏం లేకపోతే నార్మల్ 10-20 కొట్టుకుంటాడు. ఇంకా ఇషాన్ కిషన్ అయితే కొంచెం ప్రెషర్లు ఉన్నాడు, అది వేరే సంగతి. కానీ ఫామ్లోకి వస్తే మాత్రం మనల్ని కూడా ఆపలేరు. కానీ ఇక్కడ 1 డౌన్ రిప్లేస్ చేయడానికి ఆల్రెడీ తిలక్ వర్మ నేను చూసిన వీడియోలో రిప్లేస్ చేయడానికి ఆల్రెడీ జిమ్లో చాలా గట్టిగా కష్టపడుతున్నాడు. ఇది ఒకటి ఉంది. అండ్ ఇంకా నెక్స్ట్ మనం ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, కానీ మన ఇండియా అయితే 1-0తో లీడ్లోకి వచ్చింది న్యూజిలాండ్తో, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం ప్రెషరైజ్డ్ ఉంటారు. అండ్ సూర్యకుమార్ యాదవ్ని T20 క్యాప్టెన్సీలో ఇంతవరకు బీట్ చేసిన రికార్డ్ అయితే లేదు. అండ్ మనం చూద్దాం ఇంకా ముందు ఎట్లుంటుంది అనేది. ఎందుకంటే ఈ సిరీస్ గెలిచి మంచిగా వెళ్తే T20 వరల్డ్ కప్ అనేది ఇంకా జస్ట్ 16 డేస్లో ఉంది. ఆ 16 డేస్లో కనుక మనం వెళ్తే, మనం ఇదే మైండ్ సెట్తో వెళ్తే మనం పక్కా మనం ఏదైతే ఉందో ఎన్నో రికార్డులు అంటే థర్డ్ T20 వరల్డ్ కప్ గెలవడం, లేకపోతే వరుసగా అంటే ఏదైతే కంట్రీలో అయిందో ఆ కంట్రీ ఇంతవరకు గెలవలేదంటే ఆ రికార్డు కూడా బ్రేక్ చేయొచ్చు. ఈ 2 రికార్డులు మనం బ్రేక్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎవ్రీడే నేను మీ ముందుకు తీసుకొని వస్తాను ఫ్రెండ్స్. అండ్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.